45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. అంటే మరి నువ్వు చంద్రగిరిలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న తర్వాత, శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత మరి కుప్పానికి నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? లేదా మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎలక్షన్కో నియోజకవర్గం ఓసారి అనకాపల్లి అంటాడు, ఓసారి చోడవరం అంటాడు, ఓసారి భీమిలి అంటాడు, ఓసారి విశాఖ ఉత్తరం అంటాడు, రేపు ఎక్కడ అంటాడో తెలియదు. మరి అటువంటి వ్యక్తులందరూ పెట్టి నువ్వేం చేస్తున్నావు? అందరిని ట్రాన్స్ఫర్ చేస్తాడంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, ఒక బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట. దళితులను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నావు. మరి నీ పార్టీలో ఉన్నటువంటి నీ తెలుగు మహిళా అధ్యక్షురాలు, పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనితిని పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? నీ పార్టీలో మాజీ మంత్రి ఉన్న జవహర్ని నీ పార్టీ కొవ్వూరు నుంచి తిరువూరుకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? అంటే నీ దృష్టిలో దళితులు కాదా, లేదా నువ్వు చేసిన ట్రాన్స్ఫర్లు కాదా? ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా. మేము చేస్తేనేమో ట్రాన్స్ఫర్, నువ్వు చేస్తేనేమో బంపర్ ఆఫర్, ఇలాంటి సెపరేట్ రాజ్యాంగాలు ఏమైనా చంద్రబాబుకు ఉన్నాయా నేను అడుగుతున్నా. కాబట్టి రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మార్పులు చేర్పులు కూర్పులతో రాబోయేటటువంటి యుద్ధానికి తన యొక్క సైన్యాన్ని సన్నద్ధం చేసే బాధ్యతలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి క్యాండిడేట్ని ఆయా నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఊర్లో పెళ్లి కుక్కలాడవడం అన్నట్టు మా పార్టీలో అభ్యర్థులు మార్చుకుంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఆడవడం అంటే నాకు అర్థం కావట్లా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.